बोधन की आवाम के लिए दो अहम इत्तला। म्यूनसिपैलिटी ने तय बाजार और स्लाइडर हाउस के टेंडर के लिए तारीख का ऐलान किया। बोधन म्यूनसिपल कमिश्नर ने कहा कि हर साल की तरह इस साल भी तय बाजारी के टेंडर 22 मार्च 2025 को सुबह 11 बजे म्यूनसिपल ऑफिस में ओपन एक्शन यानी खुली नीलामी होगी। 20 मार्च 2025 को आखिरी तारीख मुकर्रर है और दिलचस्पी रखने वाले अफराद को तमाम ज़रूरी कागजात, दरख्वास्त फीस और डिपॉजिट रकम के साथ अपनी दरख्वास्तें जमा करवानी होंगे। पिछले साल तय बाजार का टेंडर 21,13,000 में फाइनल हुआ था, जिसमें 10% इजाफा मुतवक्किल है और स्लाइडर हाउस का टेंडर 4,10,000 में तय पाया था। इस बार 10% इजाफा मुतवक्किल है। कमिश्नर ने मीडिया के जरिए आवाम को बताया कि वो जल्द से जल्द अपने तमाम वाजिबात अदा करें, जिनमें शामिल है म्यूनसिपल टैक्स, दुकानों के ट्रेड लाइन्स फीस, घरों और दुकानों का टैक्स, नल के बिल के बकायाजात। कमिश्नर ने बोधन के शहरियों को एक और अहम पैगाम देते हुए कहा कि बेलाल तालाब में पानी की सतह मुसलसल कम हो रही है। गर्मी की शिद्दत में इजाफे के बाद पानी की किल्लत पैदा हो सकती है, लिहाजा आवाम को पीने के पानी को किफ़ायत के साथ इस्तेमाल करने की हिदायत दी और पानी को ज़ाय न करें। गैर ज़रूरी तौर पर नल ना खुला छोड़े, पानी को महफूज रखने की कोशिश करें। అందరికీ నమస్కారం। ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి తై బజార్ అండ్ ఈ స్లాటర్ హౌస్కి సంబంధించి బహిరంగ వేలం 22/3/2025 నాడు 11 గంటలకు మన మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం। దానికి గాను మున్సిపాలిటీలో రేపు అంటే 20వ తేదీ నాడు లాస్ట్ డేట్గా నిర్ణయించినాం। ఇప్పటికే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి, ఇంకా రేపు సమయం ఉంది కాబట్టి ఎవరైనా ఆసక్తి కలవారు ఉంటే మున్సిపాలిటీలో సంప్రదించి ఈ వారికి సంబంధించిన డిపాజిట్ అమౌంట్ అండ్ అప్లికేషన్ ఫీజు అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళని కూడా దీంట్లో మనము పార్టిసిపేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది। కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఒకసారి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను। అంతేకాకుండా మన పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, ట్రేడ్ లైసెన్స్, షాప్ రెంట్స్ ఇవి కూడా చాలా డ్యూ ఉన్నాయి। అవి ఇవాళ ఆల్మోస్ట్ మనకు 19th, ఇంకొక 10 రోజులు అయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ఇంకేమైనా ఎలాంటి ఛార్జీలు ఉన్నా కూడా మున్సిపాలిటీకి చెల్లించి మన మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము। అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది, మనకు బెల్లాల నుంచి వాటర్ అంటే కొంచెం తక్కువ వస్తుంది। ఎవరు కూడా వాటర్ వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా కష్టంతో కూడిన పని। మనం బెల్లాలు నింపుతూ దాన్ని క్లోరినేషన్ చేస్తూ అంటే వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ మనము పట్టణ ప్రజలందరికీ వాటర్ సప్లై చేస్తున్నాము। ఎవరు కూడా వాటర్ వేస్ట్ చేయొద్దని మరొకసారి మన పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను। థ్యాంక్ యూ సో మచ్। ఈ తై బజార్ ఓపెన్ యాక్షన్ అనేది ప్యూర్లీ మన మున్సిపాలిటీకి సంబంధించింది। ఇది కమిషనర్ లేకుంటే కమిషనర్ తోటి ఎవరైనా అథెంటికేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి కండక్ట్ చేస్తారు, ఈ ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేస్తారు। ఇది మనకు 22nd నాడు ఉంటుంది। ఇది ఒకసారి అందరూ గమనించాలని కోరుతున్నాను।